మేనేజర్ని కానీ అప్పుడు కార్లు ఎక్కించుకొని చెప్పినావు. ఇవాళ అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ అన్న ఇస్తున్నావా నువ్వు అని అడుగుతున్నా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సింది ఏంటంటే, నిన్ను కూడా కొడంగల్లో ఒకసారి ప్రజలు ఓడగొట్టిండ్రు. అట్లాంటిది నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పుకున్నావు. రాజశేఖర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా చెప్పుకోలేదు అట్లా. నీకు కాంగ్రెస్ సంస్కృతి అనేది ఇంకా ఎక్కలేదు అని చెప్పి నీకు చెప్తున్నా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా నిన్ను, ఎందుకు నీకు టీడీపీ సభ్యులంటే అంత ప్రేమ? ఎందుకు మా కాంగ్రెస్ సభ్యులని సౌతల్లి ప్రేమతో చూస్తున్నామని చెప్పి నేను అడగదలుచుకున్నా. ఈరోజు 21 ఏళ్ళకే ఎమ్మెల్యే చేయాలి అని చెప్పి నేను అడుగుతా అని చెప్పి నువ్వు అన్నావు. మరి ఇప్పుడు డైపర్లు వేసుకొని ఇప్పుడే తిరుగుతా లేడా ఆయన? నువ్వు నెక్స్ట్ 2 ఏళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తానంటే ఏమేది? ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నాను. ఇవాళ నువ్వేమి ఒకసారి ఒక మాట మాట్లాడుతావు, ఒకసారి ఒక మాట మాట్లాడుతావు. నువ్వు కొండమురళికి ఎందుకు రాజకీయంగా ఆయనను తొక్కదలుచుకున్నావు? బీసీలను తొక్కదలుచుకున్నావా? సరే, నేను అనుకున్నా లాస్ట్ టైం మాట్లాడినట్టు రెడ్ల కాంగ్రెస్ అనుకున్నా. అక్కడేమో సంగారెడ్డికి పోయినప్పుడు నిన్న అక్కడ జగ్గారెడ్డి గారికి ఏమో అధిష్టానం చెప్తుంది అని చెప్పిండు. ఇక్కడికి వచ్చేమో రేవూర్ ప్రకాష్ రెడ్డి టికెట్ ఆయన ఇచ్చినట్టు చెప్తాను. ఇక మన 119 నియోజకవర్గాలకు కూడా నువ్వే ఇయరాలు అయిపోతుంది. ఏదైనా కాంగ్రెస్ లా గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి అధిష్టానం నిర్ణయిస్తారు తప్పితే ఇక్కడ సీట్ కవర్ సీఎం ఉంటారు తప్పితే, సీఎం అనేది కుర్చీని కాపాడుకోవాలనంటే కొంచెం నిబద్ధత ఉండాలి. ఎవరినైనా కార్యకర్తలని లీడర్లని కాపాడుకోవాలి. కొండమురళి లాంటి లీడర్ని కాపాడుకోకుండా ఈ రోజు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి నేను చెప్తున్నాను నీకు. ఈరోజు మంత్రులకి ఇప్పుడు మా దగ్గరికే చాలా మంది బీసీ ఎమ్మెల్యేలు వచ్చినారు, మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి. కొత్త ఎమ్మెల్యేలకి రిప్రజెంటేషన్స్ ఎక్కడ ఇవ్వాలో కూడా తెలియట్లేదు. మంత్రులు ఏమైనా సంతకాలు అవుతున్నాయి అంటే అవి అవ్వట్లేదు. మీరేం చేస్తున్నారు? సరే, ఇప్పుడు వేమనరేందర్ రెడ్డికి సలహాదారుడిగా మీరు ఇచ్చారు కదా. నేను అడగదలుచుకున్నది ఒకటే ఏంటంటే, మరి 3 ఏళ్లలో వేమనరేందర్ రెడ్డి ఏం సలహా ఇచ్చిందో నీకు? నువ్వేం సలహా పాటించి ఏం చేసినావు ప్రజలకు చెప్పాలి. నువ్వు ఆయన ఇచ్చిన సలహా ఏంటిది? నీ తమ్ముడు ఒక షెల్ కంపెనీ పెడితే 200 కోట్ల ఆస్తి ఉన్న ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు దారాదత్తం చేస్తావు నీ తమ్ముడికి. ఇట్లా నీ తమ్ముళ్ళు నువ్వు రాష్ట్రం మీద పై తింటాం తప్పితే ఇంకేం చేయలేదు. అట్లాంటిది నా ఇలాకాకొచ్చి, కొండ ఇలాకాకొచ్చి రేవూర్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ కల్పించమని చెప్పడంలో నీ ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నాను. ఇవాళ ఎందుకు మాటలు పెట్టుకుంటున్నావు? ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? మేము కాకతనోళ్ళమమ్మా, మాకు వ్యవసాయం వచ్చి కానీ ఊడిగం చేయటం రాదు. మేము పద్మశాలం, మాకు నేత నేయటం వచ్చి తప్పితే ఊడిగం చేయటం రాదు. మీలాగా బ్రోకరిజం చేసి ఇవన్నీ చేసుకుంటా మీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పుడు సంకేతాలు పోతున్నాయి అని చెప్పి చెప్తున్నా మీకు. ఈరోజు నాకు ఏఐసిసి అన్నా, ఢిల్లీ అన్నా, అధిష్టానం అన్నా, రాహుల్ గాంధీ గారు అన్నా, సోనియా గాంధీ గారు అన్నా, ప్రియాంక గాంధీ గారు అన్నా గౌరవం ఉంది. వాళ్ళు ఖచ్చితంగా అన్ని చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అది మీరు చూసుకోవాలి. మరి ఎందుకు అని అంటే, నెక్స్ట్ టైంకి మరి మీరు ఉండాలా, ఉండద్దా, ఓడిపోతారా అనేది కూడా కొంచెం సందిగ్ధంగా ఉండాలి. మరి మీరు ఎందుకు అని అంటే, మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కరి దగ్గర. ఇది అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి అంకుల్ మేము అచ్చం చేశారు. ఆయనకి ఏది చెప్పాల్సింది ఉండే మా జ్యేష్ఠ సహాయానికి. కానీ సరే ఇది చేస్తాడు అని చెప్పి నా పేరు చెప్పడం జరిగింది.
కానీ ఈరోజు మురళి గారిని మోసం చేయటం అనేది అది చాలా తప్పుకి నేను భావిస్తున్నాను. ఈరోజు నేను అందరి సమక్షంలో చెప్తున్నాను, అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు కానీ, రేవూర్ ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా కానీ, నేను ఇక్కడ ఎమ్మెల్యేని, ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను మీకు ఇక్కడి నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు, ఇప్పుడు ఇద్దరం నిల్చున్నాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి కన్వర్సింగ్ చేయి, నువ్వు వచ్చి కన్వర్సింగ్ చేయి రేవూర్ ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లయినా కూడా నేను గెలుస్తా అని చెప్తున్నా. ఈసారి పర్కాల ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఈ సందర్భంగా ఈ స్టేజ్ మీద నుంచి నేను మీకు అందరికీ చెప్తున్నా. ఇది గతంలో చెప్పిన, కానీ ఇవాళ నేను ఎందుకు చెప్తున్నా అంటే 2 నెలల కాలం గెలిపేయమని చెప్పి అసందర్భంగా మాట్లాడిండు కాబట్టి, అనవసరంగా నన్ను రెచ్చగొట్టింది కాబట్టి నేను ఇలా రావాల్సి వచ్చింది, ఇంత మాట్లాడాల్సి వచ్చింది. నీ ఇంకా బయటికి తీయాల్సిన చాలా ఉంటాయి. నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఇవాళ అందరు మా లీడర్లు అందరు ఇళ్ళ దగ్గర పోలీసు వాళ్ళని పెట్టావు, నువ్వు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని.